వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నట్లుగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. రేపు ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యులు. వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని ముస్లిం సంఘాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చారు. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలన్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నట్లుగా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. ప్రతి మతానికి భూములను రక్షించుకునేందుకు బోర్డులున్నాయన్నారు. ఈ నెల 29న విజయవాడ ధర్నా చౌక్లో భారీ నిరసన చేపడుతున్నట్లుగా ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది. వక్ఫ్ సవరణ బిల్ 2025 పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, దానిపై జేపీసీని ఏర్పాటు చేయడం, అది ఆమోదం వైపునకు అడుగులు వేయడం జరుగుతోంది. ముఖ్యంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లు దేశ ముస్లింల మతపరమైనటువంటి హక్కుల్లో జోక్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోంది. రాజ్యాంగం కల్పించినటువంటి మతపరమైనటువంటి హక్కులకు ఇది వ్యతిరేకం. అలాగే రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక విధులకు, ప్రాథమిక హక్కులకు కూడా ఇది పూర్తిగా వ్యతిరేకం. దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క వాయిస్ వినిపించాలి అనేటువంటిది మా యొక్క అభిలాష. వక్ఫ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ముస్లింలకు ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం జరుగుతోంది. ఈ ప్రత్యేకత కేవలం వక్ఫ్ బోర్డుకు మాత్రమే ఉంది, ముస్లింలకు మాత్రమే ఉంది అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారం చాలా ఎక్కువగా మీడియాలో, సోషల్ మీడియాలో ప్రత్యేకించి జరుగుతోంది. వాస్తవానికి ఆర్టికల్ 26, 29, 30 ప్రకారంగా ప్రతి మతం వారు కూడా ఆయా మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల్ని పరిరక్షించుకోవడం, దాని ద్వారా మతపరమైనటువంటి అన్ని కార్యక్రమాల్లో వారు స్వయంగా మేనేజ్మెంట్ చేసుకోవడం అనేటువంటిది అన్ని మతాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఉదాహరణకి లిమిటేషన్ యాక్ట్ ఎగ్జంప్షన్ చేయడం కానివ్వండి, బై యూజర్ రైట్ కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం ముస్లింల వక్ఫ్ బోర్డుకి మాత్రమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించి కూడా ఈ రైట్స్ ఇవ్వబడ్డాయి అనేటువంటిది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. ఆర్థికంగా నాశనం చేయడానికి కూడా ఇదొక పెద్ద కుట్ర జరుగుతోంది. ఈ కుట్రను రాజ్యాంగ ప్రేమికులందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది వక్ఫ్ అడ్మినిస్ట్రేషన్ను మేము బాగుపరచడానికి, మెరుగుపరచడానికి తీసుకున్న చర్య అని కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఈ బిల్లులో ఎక్కడా కూడా పారదర్శకత అంటే ట్రాన్స్పరెన్సీ ఎక్కడా కూడా లేదు. అలాగే ట్రాన్స్పరెన్సీ కలిగినటువంటి ఒక్క ప్రొవిజన్ కూడా ఈ బిల్లులో లేదు. కానీ ఇది ఒక కుట్రపూరితమైన బిల్ అని చెప్పి మనం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ని వ్యతిరేకించడానికి తమ పార్టీ పెద్దలతో, తమ పార్టీ నాయకులతో మాట్లాడి వారు కూడా ఈ నిరసనలో పాల్గొనడం వారి యొక్క ఆధ్యాత్మిక విధి. దీన్ని పార్టీల పరంగా కానీ రాజకీయ పరంగా చూడకుండా రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుగా దీన్ని అందరూ భావిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అయితే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ముస్లింలని కూడా జమాత్, ఆ జమాత్, ఈ జమాత్ కాకుండా అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఈ ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేయవలసిందిగా కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం.